మార్పులు ఉంటే తనకు అనువుగా ఉంటుందనే అంశాలపై కూడా చర్చించారు. దాదాపుగా ఆ క్యాంప్ కార్యాలయం పవన్ కళ్యాణ్ ఓకే చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక మా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఆయన కాన్వాయ్ కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లో ఆయన సచివాలయంలోకి వెళ్తున్న ఆయనకు అపూర్వంగా ఘనంగా స్వాగతం పలికారు. ఇంత అపూర్వ స్వాగతం చూస్తే ఆయన కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ క్యాబినెట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆ సచివాలయంలో ఆయనకు ప్రత్యేకంగా పేషీలు ఏర్పాటు చేశారు. ఆ పేషీల పరిశీలనకే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తొలిసారిగా మంత్రి హోదాలో సచివాలయంలో అడుగు పెడుతున్నారు. గతంలో అనేక సార్లు ఈ రాజధాని ప్రాంతాల్లో ఆయన పర్యటనలు చేసినప్పటికీ కూడా కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్గా మాత్రమే ఆయన పర్యటనలు కొనసాగాయి. తొలిసారిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రి హోదాగా వివిధ శాఖలకు అధిపతిగా ఆయన ఈరోజు తొలిసారిగా సచివాలయంలో అడుగు పెడుతున్నారు. ఆయన ఎంత గ్రాండ్గా అయితే 21 సీట్లకి 21 స్థానాల్లో విజయం సాధించి జనాల్లోకి వచ్చారో అంతే గ్రాండ్గా అమరావతి ప్రాంతంలో కూడా రైతులు మహిళలు ఆయనకు వెల్కమ్ చెప్పడం చూసి ఆయన కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తప్పకుండా పవన్ కళ్యాణ్ గతంలో తమకు కష్టాల్లో అండగా నిలిచిన వ్యక్తికి తమ అభిమానాన్ని చాటుకోవడం కూడా తమకు గొప్పగా ఉందని కూడా మహిళలు రైతులు చెప్తున్నారు. కొంతమంది మహిళలు అయితే హారతులు పట్టి మరీ ఆయనకు స్వాగతం పలికారు. మనం ఇందాక కూడా చూసాము. గజమాలతో క్రేన్ సాయంతో గజమాల వేసి మరీ తమ అభిమానాన్ని చాటుకున్న పరిస్థితి. ఇక మందరం గ్రామం దగ్గర కూడా వచ్చాము. మనం మరికొద్దిసేపట్లో మందరం గ్రామంలోకి వెళ్తాము. ఆ మందరం గ్రామంలో రైతులు మహిళలతో ఆయన్ని కలిసి మరీ తమకు ఇప్పటి వరకు అండగా ఉన్న నేపథ్యంలో అన్ని విధాలా కూడా తమ అభిమానాన్ని చాటుకునే విధంగా భారీగా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత నేరుగా సచివాలయంలోకి వెళ్ళి తన కేటాయించిన బ్లాకుల్లో ఆయన పరిశీలిస్తారు. ఆ బ్లాకుల్లో ఏది అనువుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనే అంశాలపై కూడా ఆయన అక్కడున్న అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించి అందరూ కూడా అక్కడ అధికారులు ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యువకులు అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి అడ్డుపడిపోయిన దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. వేగంగా వెళ్తున్న కాన్వాయ్కి ఒక అమ్మాయిని ఏకంగా కారు కింద అడ్డం పడి మరీ దండం పెట్టిన పరిస్థితి. దీంతో ఒకసారిగా కారు కూడా నిలిపివేయాల్సిన వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా వారికి గట్టిగా అభివాదం చేస్తూ ఇటువంటి చేయొద్దని కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నాము. ఇక్కడ అభిమానులు మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మొహంలో కూడా చిరునవ్వు. ఎందుకంటే ఇంత అభిమానం గతంలో ఉద్యమాల సమయంలో ఆయన వచ్చి ఒక ఆవేదనతో ఉన్న సమయంలో అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. కానీ ఈరోజు ఆనంద సమయం